ఒరే ఉన్నారా పోయారా చచారా ఇలా రామ్ గోపాల్ వర్మ ఒక రేంజ్ లో సైలెంట్ గా ఉన్న బాలీవుడ్ స్టార్స్ ను ఉతికారేస్తూ ఉన్నాడు. నిజానికి రామ్ గోపాల్ వర్మ కేవలం బాలీవుడ్ ను మాత్రమే కాదు, ఓవరాల్ గా భారతదేశంలో ఉన్నటువంటి స్టార్స్ అందరినీ ఉద్దేశించి లేటెస్ట్ గా ఒక రేంజ్ ట్వీట్స్ పెట్టాడు. ఎవరెవరైతే సైలెంట్ గా ఉన్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి పారలైజ్డ్ బై బ్రిలియన్స్, లౌడ్ సైలెన్స్ ఇలాంటి పదాలు ఉపయోగించి అద్భుతమైన ట్వీట్ పెట్టాడు. బాలీవుడ్ లో ఎక్కువ మంది స్టార్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇంకా దురంధర్ సినిమాను ప్రశంసించలేదు. ఈ విషయం రామ్ గోపాల్ వర్మకు చాలా చాలా కోపాన్ని తెప్పించింది అనలేము గాని ఇరిటేషన్ మాత్రం డెఫినెట్ గా తెప్పించింది అని మాత్రం చెప్పగలం. అమితాబ్ బచ్చన్ ఇంతవరకు ఒక ట్వీట్ లేదు, షారుఖ్ ఖాన్ ఒక ట్వీట్ లేదు. ఎందుకో మనకు తెలుసు, పాకిస్తాన్ ప్రేమికుడైన షారుఖ్ ఖాన్ పాకిస్తాన్ ను ఎవరైనా సరే ఏమైనా కాస్త తిట్టినా గానీ తెగ ఫీల్ అయిపోతాడు. మరి అమితాబ్ బచ్చన్ కి ఏం మాయదారు రోగం పుట్టిందో ఇప్పటివరకు అర్థం కాల. సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు ఒక ట్వీట్ లేదు, ఒక ప్రశంస లేదు. ఈ పాకిస్తాన్ ప్రేమికుడికి దురంధర్ లాంటి సినిమా ఎందుకు నచ్చుతుంది చెప్పండి. ఆమిర్ ఖాన్ ఏదో వంతుగంతే అన్నట్టు ఒక ట్వీట్ పెట్టాడు, ఇంకా నేను సినిమా చూడలేదు ఈ టైప్ లో రాసుకుంటూ వచ్చాడు. ఎందుకు చూడలేదు ఇంకా సినిమా? హృతిక్ రోషన్ ఇప్పటి వరకు ట్వీట్ లేదు. వార్ 2 లాంటి దిక్కుమాలిన దరిద్రాలు తీరా నాయన అంటే తీస్తాడు. అందులోకి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ని కూడా లక్కిళ్ళారు. జూనియర్ ఎన్టీఆర్ ఏమో పాపం ఆ ప్రొడక్షన్ కంపెనీ పేరు చూసి మోసపోయాడు. జూనియర్ ఎన్టీఆర్ ని అనవసరంగా బలి చేశారు. దీపికా పదుకొనే ఈమె ఎవరో తెలుసు, హీరో రణ్వీర్ సింగ్ భార్య. దురంధర్ ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత చాలా రోజులకు వంతుగంతే ట్వీట్ ఒకటి పెట్టింది. ఇప్పటి వరకు దిక్కులేదు, ట్వీట్ పెట్టలా. మరోపక్క సహధర్మచారిణి అంటే ఎలా ఉండాలో ఆదిత్యధర్ సతీమణి యామి గౌతమ్ ను చూసి మనం నేర్చుకోవచ్చు అని చాలా మంది మహిళలు కామెంట్ సెక్షన్ లో, ముఖ్యంగా హిందీ పేజెస్ లో పెట్టడం నేను గమనించాను. ఏంటబ్బా అని కొంచెం ఆలోచిస్తే యామి గౌతమ్ ఆదిత్యధర్ వెంటే ఉండి ఎక్కడికి వెళ్ళినా సరే సినిమాను ప్రమోట్ చేస్తూ, సినిమా గురించి మాట్లాడుతూ, చేదోడు వాదోడుగా ఉంటూ ఆమె ప్రవర్తన అలా ఉంది. దీపికా పదుకొనే ఇంతవరకు ఒక ట్వీట్ లేదు. ఎందుకంటే లెఫ్ట్ లిబరల్ ఎజెండాలతో పెరిగినటువంటి దీపికా పదుకొనే తన భర్త నటించినటువంటి దురంధర్ 2 సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కూడా ఒక ట్వీట్ పెట్టదు, ముందుకొచ్చి మాట్లాడదు. నిజానికి ఏ రేంజ్ ప్రమోషన్స్ ఇవ్వాలండి ఆమె? కత్రినా కైఫ్ యూకేలో పుట్టి పెరిగినటువంటి ఈ కత్రినా కైఫ్ ఐఎస్ఐ ఏజెంట్ గా యాక్ట్ చేయమంటే చేస్తుంది. తెలుసుగా టైగర్ సిరీస్ లో పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ గా యాక్ట్ చేసినటువంటి ఈమెకు మేజర్ ఇక్బాల్ లాంటి వాళ్లను చూపించేసరికి నిజం తట్టుకోలేక నాలాంటి అందమైన అమ్మాయిని పెట్టాలి గాని ఇంత దరిద్రంగా దిక్కుమాలిన విలనీయుల్లాగా పాకిస్తాన్ వాళ్ళని పెట్టారేంటి అని చెప్పి ఫీల్ అయిపోయి ఇంతవరకు ఒక ట్వీట్ కూడా పెట్టలేదు దురంధర్ మీద. దీపికా పదుకొనే కూడా పఠాన్ సినిమాలో ఐఎస్ఐ ఏజెంట్ గా యాక్ట్ చేసింది. అంటే పాకిస్తాన్ వాళ్ళ లాగా యాక్ట్ చేయండి రా నాయన అంటే బాగా యాక్ట్ చేస్తారు. ట్వీట్ పెట్టడానికి ఏమైందండి? విషయం ఏంటో తెలుసా? అర్జున్ రాంపాల్ పాకిస్తాన్ ఐఎస్ఐ గూఢచారి విభాగానికి అధినేతగా యాక్ట్ చేసినటువంటి అర్జున్ రాంపాల్ ఎంత బాధపడ్డాడో, ఎంత ఏడ్చాడో, అక్షయ్ ఖన్నా ఎంత ఏడ్చాడో ఒక సీన్ తర్వాత మాధవన్ చెప్పాడు. మాధవన్ జస్ట్ ఒక 25 డేస్ బ్యాక్ ఒక తమిళ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పాడు, మీరందరూ 26/11 కు సంబంధించినటువంటి సీన్ దురంధర్ పార్ట్ 1 లో చూసుంటారు. అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ ఇంకా మిగతా వాళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒక రణ్వీర్ సింగ్ మాత్రం బాధపడుతూ మనకు కనిపిస్తాడు ఆ సీన్ లోపల. ఆ సిచ్యువేషన్ అలాంటిది, అది సీన్. అది ఒకసారి ఆ సీన్ మొత్తం అయిపోయిన తర్వాత డైరెక్టర్ కట్ చెప్పాక అసలు అర్జున్ రాంపాల్ ని, అక్షయ్ ఖన్నాని పట్టుకోవడం మాకెవరికి శక్యం కాలేదు. ఫుల్ అసలు ఏడ్చేశారు ఇద్దరు. ఎందుకంటే అర్జున్ రాంపాల్ కి తన ఆ రోజులు గుర్తొచ్చాయి. ముంబై 26/11 జరిగినటువంటి టైంలో అక్కడే ఉన్నాడు అర్జున్ రాంపాల్, తాజ్ హోటల్ దగ్గర ఉన్నాడు. 26/11 అర్జున్ రాంపాల్ యొక్క పుట్టినరోజు. తన పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తాము అని చెప్పి ఫ్రెండ్స్ పిలిస్తే వెళ్ళాడు. అక్కడే ఉన్నాడు, ప్రత్యక్షంగా చూశాడు అక్కడ జరిగినటువంటి సంఘటనలు, ఎలా మన భారతీయులను పాకీలు ఊచకోత కోసారో చూశాడు. అవన్నీ గుర్తొచ్చి ఒక్కసారిగా బర్స్ట్ అవుట్ అయిపోయాడు, బాగా బాధపడ్డాడు. అలాగే అక్షయ్ ఖన్నా ఏడ్చాడు, చాలాసేపు బాధపడ్డాడు. అదే అండి మనుషుల్లో ఉన్నటువంటి ఆ దేశభక్తి ఎలా బయటకు వస్తుంది, ఆ మానవత్వం ఎలా బయటకు వస్తుంది అని చెప్పడానికి ఉదాహరణ. అంటే రెహమాన్ డెకాయిట్ గా ఐఎస్ఐ గూఢచారి విభాగానికి అధినేతగా యాక్ట్ చేసినటువంటి అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా వీళ్ళిద్దరేమో అంత బాధపడితే, అంత ఎక్స్ప్రెస్ చేస్తే వీళ్ళు దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ నిజంగా ఐఎస్ఐ ఏజెంట్ లాగా ఫీల్ అయిపోతున్నట్టున్నారు. లేకపోతే దురంధర్ సినిమా మీద ట్వీట్ పెట్టడానికి ఏం మాయదారు రోగం అండి. ఇంకా కొంతమంది ఉన్నారు అసలు స్పందించినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళందరినీ ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ ఉతికి 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 ఆరేశాడు. ఏం చెప్పాడు వర్మ అంటే ట్వీట్ లో, తెలుగులో చెప్పుకుంటే, ఆదిత్యధర్ అసలు ఈ ఫిలిం ఇండస్ట్రీ కింద వాళ్ళందరి కింద ఒక అనుభవం పెట్టి పేల్చేశాడు. కానీ సర్ప్రైజ్ ఏంటంటే మొత్తం చిత్ర పరిశ్రమ అంతా సైలెంట్ గా ఉంది. ఎందుకు ఇలా సైలెంట్ గా అయ్యారు? దురంధర్ 2 పేలుడు దెబ్బకు అందరూ స్పేస్ లోపలికి వెళ్ళిపోయారేమో, ఎగిరి పడ్డారేమో స్పేస్ లోపలికి. అందుకే వాళ్ళు అక్కడ స్పేస్ లో ఉండి చప్పట్లు కొడుతుంటే మనకి వినిపించట్లేదేమో. బహుశా
వాళ్ళందరూ ఇది జస్ట్ కేవలం ఓ ప్రచారము, త్వరలో తగ్గిపోతుంది దీని ఇంపాక్ట్ అని చెప్పి తమలో తాము గుసగుసలాడుకుంటున్నట్టున్నారు. దురంధర్ ఇంపాక్ట్ తగ్గగానే మళ్ళీ పాతకాలపు మూస సినిమాలు, రొడ్డకొట్టుడు సినిమాలు తీద్దాము అని చెప్పి చూస్తున్నట్టున్నారు. లేకపోతే ఈ దురంధర్ 2 అద్భుతమైన విజయాన్ని చూసి తాము తీస్తున్న సినిమాలు దీని ముందు నిలబడేంత సీన్ లేదు, తమ దరిద్రమైన సినిమాలు అని చెప్పి తెలుసుకొని సైలెంట్ గా ఉన్నట్టున్నారు. అసలు మన కళ్ళెదురుగా ఒక డైనోసారస్ లాంటి సినిమా నిలబడి నిప్పులు చిమ్ముతుంటే, దాని బాక్సాఫీస్ సింహ గర్జన దెబ్బకు భూమి కంపించిపోతుంటే కళ్ళు మూసుకోవడం మంచి పద్ధతి కాదు. నా కొలీగ్స్ అందరికీ నేను ఇచ్చే సలహా ఒక్కటే, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, యాక్టర్లు, ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళందరికీ ఒక సలహా ఇస్తున్నా. దురంధర్ 2 సినిమా మీకు నచ్చినా బయటికి వచ్చి చెప్పాలి అనుకున్నా, నచ్చపోయిన ఇవన్నీ కాదు. ఫస్ట్ ఆ సినిమాని స్టడీ చేయండి, ఒక లెసన్ లాగా స్టడీ చేయండి. ఆ సినిమాను చూసి నేర్చుకోండి, మీ రాబోయే చిత్రాల్లో మార్పులు చేసుకోండి. లేకపోతే జనాలు మీ సినిమాలన్నింటినీ నేలకేసి కొడతారు. ఇలా రామ్ గోపాల్ వర్మ అద్భుతమైనటువంటి ట్వీట్స్ తో స్టార్స్ అందరి మీద దండెత్తాడు. వర్మ పెట్టినటువంటి ట్వీట్స్ కొన్ని క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక పక్క అండి సినిమా అద్భుతాలు సృష్టిస్తుంటే, దేశం మొత్తం మాట్లాడుకుంటుంటే స్టార్స్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. మీకు ఇక్కడ ప్రశ్న, మన తెలుగు స్టార్స్ లో కూడా ఇద్దరు ముఖ్యమైనటువంటి వాళ్ళు ఇద్దరు ఇంతవరకు ట్వీట్ పెట్టలేదు, ఎక్కడ ఏ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడలేదు, ఏ ఇన్స్టా పేజ్ లో పెట్టలేదు, అసలు రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇద్దరు ఎవరో చెప్పండి చూద్దాం. ఇద్దరు స్టార్స్ నాకైతే అరికాల మాట నెత్తికెక్కింది వాళ్ళ బిహేవియర్ చూసి. ఇప్పటికి 9 days కదండి దురంధర్ రిలీజ్ అయ్యి. ఇంతవరకు అండి ఆ ఇద్దరు పెద్ద స్టార్స్ అసలు ప్రతిస్పందన లేనే లేదు. అంటే ఇంత కుళ్ళుకొని వస్తున్నారా, ఇంత కడుపు మంటతో చస్తున్నారా? లేకపోతే దురంధర్ మీద ట్వీట్లు పెడితే ఒక వర్గం వారు, తెలుసుగా ఒక వర్గం వారు అంటే ఎవరో మన మీడియా వారు రాస్తుంటారు, వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి అనుకుంటున్నారా? నిజానికి ఏ వర్గానికి వ్యతిరేకంగా తీసినటువంటి సినిమా కాదు దురంధర్. అదే అండి ముస్లిమ్స్ కి వ్యతిరేకంగా తీసినటువంటి సినిమా కాదు, పాకిస్తాన్ కి వ్యతిరేకంగా తీసిన సినిమా ఇది. అవునా కాదా? మరి పాకిస్తాన్ కి వ్యతిరేకంగా తీస్తే మన తెలుగులో ఉన్నటువంటి ఇద్దరు పెద్ద స్టార్స్ కు ఎందుకంత భయం? అల్లు అర్జున్ అద్భుతంగా ట్వీట్ పెట్టాడు, మహేష్ బాబు ఆయన ట్వీట్ పెట్టారు, జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ పెట్టాడు, రాజమౌళి గారు ట్వీట్ పెట్టారు. ఇమ్మీడియట్ గా సినిమా రిలీజ్ అయిన 2వ రోజే తన అభిప్రాయాన్ని చెప్పారు, మెచ్చుకున్నారు. ఇట్లా కొంతమంది ట్వీట్స్ పెట్టారు. కానీ ఇద్దరు పెద్ద స్టార్స్ అసలు ట్వీట్స్ లేవు. ఇంకా చాలా మంది, రజనీకాంత్ గారు నెక్స్ట్ డే ట్వీట్ పెట్టారు. అసలు దురంధర్ అనే ఒక బాలీవుడ్ సినిమా వస్తే ఫస్ట్ ట్వీట్ పెట్టాల్సింది అమితాబ్ బచ్చన్ గారు. కానీ ఫస్ట్ ట్వీట్ వచ్చి పడింది ఎవరి నుంచి అంటే రజనీకాంత్ గారి నుంచి. కమల్ హాసన్ ఆయన ఇంతవరకు ట్వీట్ పెట్టలేదు, ఆయన ఫీల్ అవుతాడు పాకిస్తాన్ ఏమన్నా అంటే. మళ్ళీ విశ్వరూపం లాంటి సినిమా మాత్రం తెస్తాడు, ఆఫ్ఘనిస్తాన్ కి వ్యతిరేకంగా, తాలిబాన్లకు వ్యతిరేకంగా, బిన్ లాదెన్ అవి ఇవన్నీ అంటారు ఆయన అంటే తెస్తాడు. డైరెక్ట్ ఇంపాక్ట్ ఇండియా మీద పాకిస్తాన్ వాళ్ళతో పడింది కదా, అందుకని పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించి ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడతాడంటే మళ్ళీ మాట్లాడు. ఇంకా చాలా మంది, తమిళనాడులో వెట్రిమారన్ అనే ఒక పైచపు డైరెక్టర్ ఉన్నాడు, పెరియార్ పైచపు భావాలతో సినిమాలు తీసేవాడు. వాడేం కూస్తాడంటే కొన్ని ప్రొపగాండా సినిమాలు వస్తున్నాయి అంటాడు. అసలు ఆడి సినిమాలు ఒక్కొక్కటి మీరు డిసైఫర్ చేస్తే వాడు చేసేది మొత్తం ప్రొపగాండానే. వెట్రిమారన్ అనే డైరెక్టర్, ఇంకా చాలా మంది తమిళ డైరెక్టర్లు. ఇప్పటివరకు బాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్స్ ప్రశంసించిన వాళ్ళు ఎవరంటే ప్రీతి జింతా, మన IPL పంజాబ్ టీం ఓనర్. ఆమె కూడా ఒకప్పుడు ఈ లెఫ్ట్ లిబరల్ ఎజెండాలు ఉన్నటువంటి సినిమాల్లో దాంట్లో యాక్ట్ చేసిన ఆమెనే, వీరజారా లాంటి సినిమాల్లో యాక్ట్ చేసిన ఆమెనే. కానీ ఒకసారి దురంధర్ 2 సినిమా చూసేసరికి ఆమె ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది. రివెంజ్ అంటే ఇలా ఉండాలి, అంటే ప్రతీకారం తీర్చుకోవడం అంటే ఇలా ఉండాలి, లేకపోతే అసలు అవసరం లేదు. ఇంత అద్భుతంగా ఉంది దురంధర్. డైరెక్షన్, యాక్టింగ్, మ్యూజిక్, ఎడిటింగ్, స్టోరీ, కాస్టింగ్ అన్ని మైండ్ బ్లోయింగ్ మాస్టర్ పీస్ అని చెప్పి ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి డీటెయిల్డ్ గా రాసుకుంటూ ప్రీతి జింతా ట్వీట్ పెట్టింది. నెక్స్ట్ డేనే అక్షయ్ కుమార్ ఆయన మాట్లాడారు, దురంధర్ చూశాను, బ్లోన్ అవే అయిపోయాను, గ్రిపింగ్ టేల్, ఆదిత్యధర్ నెయిల్ చేశాడు, మన కథలు ఇలాగే హార్డ్ హిట్టింగ్ గా చెప్పాలి, ఆడియన్స్ లవ్ ఇస్తున్నారు తిరిగి ట్వీట్ పెట్టాడు అక్షయ్ కుమార్. కరణ్ జోహర్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ట్వీట్ పెట్టాడు, అబ్బబ్బబ్బా నేను ఇంత అద్భుతమైన సినిమాలో పాలు పంచుకోలేకపోయినందుకు బాధపడుతున్నాను. ఏం తీసాడా బాబు ఈ సినిమా, ఎమోషనల్ అయిపోయాను, రణ్వీర్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, తు క్యా హై యార్ అని చెప్పి అనిపించింది నాకు, హార్ట్ రెంచింగ్ బ్యాక్ స్టోరీ, ఆదిత్యధర్ బ్రిలియన్స్, ట్రూ దురంధర్ మూవీ స్టార్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో చాలా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు కరణ్ జోహర్. ఆలియా భట్ కూడా రాజీ లాంటి సినిమాలు యాక్ట్ చేసింది. ఇన్స్టా స్టోరీలో ఆమె రణ్వీర్ ఎమోషనల్ అయినటువంటి సీన్ షేర్ చేసి ఎవ్రీథింగ్ అని చెప్పి ఆమె ప్రశంసించింది. డీటెయిల్డ్ గా రాయలేదు, ప్రశంసించింది. అలాగే డైరెక్టర్, యాక్టర్ సింక్ చాలా బాగుంది అని చెప్పి ఆలియా భట్ మెచ్చుకుంది. ఆయుష్మాన్ ఖురానా అందాదున్ యాక్టర్, మనోడు కూడా కొంత లెఫ్ట్ లిబరల్ ఎజెండాలతో అటు ఇటు ఊగిసలాడే మనస్తత్వం ఉన్నవాడు అని. ఆ మధ్య నేను ఒక సినిమా, నాకు టక్కున పేరు గుర్తురాట్లేదు, మన జడి చక్రవర్తి కూడా ఉన్నాడు ఆ సినిమాలో. నార్త్ ఈస్ట్ మీద సినిమా తీశాడు, 3 years 4 years అయింది ఆ సినిమా చూసి. బట్ ఆయుష్మాన్ ఖురానా ఎంత చక్కగా అండి ట్వీట్ పెట్టాడు, రణ్వీర్ సింగ్ హిందీ సినిమా సింహం లాంటి వాడు, అద్భుతంగా చేసేవా బాబు, అసలు ఏం ఛాలెంజ్ ఇసిరావు అని చెప్పి ప్రశంసించాడు. అంటే తోటి యాక్టర్ ని ప్రశంసించడం కూడా అండి గొప్పదనం. ఆయుష్మాన్ ఖురానా నేషనల్ అవార్డు విన్నర్ అందాదున్ కి ట్వీట్ పెట్టాడు. అనుపమ్ ఖేర్ గారు ఒక వీడియోనే చేసేసారు, ఖచ్చితంగా చూడండి, దురంధర్ ఇండియన్ సినిమాకి ట్రింఫ్ లాంటిది అని చెప్పి మెసేజ్ ఇస్తూ అద్భుతమైనటువంటి వీడియో చేశారు. అలాగే రితేష్ దేశ్ముఖ్ పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు, రకుల్ ప్రీత్ సింగ్, అర్జున్ కపూర్, ఇంకా చాలా మంది అండి, చిన్న చిన్న స్టార్స్, పెద్ద స్టార్స్, మిడిల్ లెవెల్ స్టార్స్ అందరూ అండి
అద్భుతమైనటువంటి ట్వీట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, అస్సలు నోరు పుసుకొని కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మన తెలుగులో ఇద్దరు స్టార్స్ ఇంతవరకు అసలు పబ్లిక్ గా దురంధర్ 2ను ప్రశంసించలేదు. ఎలాంటి ట్వీట్ లేదు, పోస్ట్ లేదు, అధికారిక ప్రశంస లేదు. చెప్పండి వాళ్ళు ఎవరు? రామ్ గోపాల్ వర్మ మాత్రం బాలీవుడ్ తో పాటు కొంతమంది సౌత్ స్టార్స్ సైలెన్స్ గురించి కూడా విమర్శించారు. పేర్లు ఎత్తలేదు వర్మ, బట్ అందరికీ కలిపి రేవు పెట్టాడు. తనదైనటువంటి సెటైర్స్ తో, గోదావరి జిల్లాల కైండ్ ఆఫ్ సెటైర్స్ తో, సీరియస్ సెటైర్స్ తో విరుచుకుపడ్డాడు. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. దురంధర్ కేవలం డబ్బులు కురిపించే సినిమా అన్న కోణంలో మాత్రమే కాదండి, సినిమా లాంగ్వేజ్ ని రీడిఫైన్ చేసేటటువంటి సినిమా. కల్ట్ మూవీస్ అప్పుడప్పుడు వస్తుంటాయి. ఒక శివ గాని, ఒక సత్య గాని, అంతకుముందు గోవింద్ నిఖలాని తీసినటువంటి అర్ధ సత్య లాంటి సినిమాలు గాని, ఓ భాష గాని, అంటే సినిమా లాంగ్వేజ్ రీడిఫైన్ చేస్తుంది. దేశభక్తి ఉందా లేదా, దాంట్లో ఏముంది, అదని మళ్ళీ వేరు. అట్లీస్ట్ సినిమా లాంగ్వేజ్ ని రీడిఫైన్ చేసే, టెంప్లెట్ ని బ్రేక్ చేయగలిగే సినిమాలు వచ్చినప్పుడన్నా ఒక ప్రశంస అనేది కురిపించాలి కదా ఈ స్టార్స్. కనీసం వీళ్ళలో కొంతమందికి దేశభక్తి ఉన్నా లేకపోయినా అది కూడా లేదండి. ఎందుకంటే ఎక్కడ పాజిటివ్ ట్వీట్ పెడితే ఎక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఫీల్ అయిపోతారో, ఎక్కడ ఒక వర్గం వారు మాకు దూరం అయిపోతారు అన్నటువంటి రకరకాల అనుమానాలు. ఎవ్వరు దూరం గారండి. పాకిస్తాన్ లో కూడా ప్రేమిస్తున్నారు దురంధర్ 2 సినిమాని. అంటే తమకు వ్యతిరేకంగా తీసిన సినిమా అయినా సరే దాన్ని ఇగ్నోర్ చేయలేని స్థితిలోకి పాకిస్తాన్ లో ఉన్నటువంటి చాలా మంది వెళ్ళిపోయారు. మరి మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది స్టార్స్ కు ఏం మాయదార రోగం పుట్టింది? రామ్ గోపాల్ వర్మ అండి ఇప్పటి వరకు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కొంతమంది అయితే కామెంట్ సెక్షన్ లో ఉత్తర భారతీయులు రాశారు, ఏమన్నా తెలుసా, ఇంతవరకు ఆదిత్య ధర్ గాని మిగతా వాళ్ళు గాని పెద్ద ఇంటర్వ్యూలు ఇంకా ఇవ్వలేదు, కానీ రామ్ గోపాల్ వర్మ ఒక్కడు చాలు దురంధర్ సినిమాకు పిఆర్ చేయడానికి, పబ్లిక్ రిలేషన్స్ మొత్తం మెయింటైన్ చేయడానికి. ఒక్క ఆర్జీవి చాలు, ఎంత అద్భుతంగా విశ్లేషిస్తూ ఉన్నాడు, చాలా లోతైన విశ్లేషణ ఇస్తున్నాడు అని చెప్పి చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. ఏదో క్యాజువల్ గా రివ్యూ ఇవ్వడం కాదు. వర్మ హిందీలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ కూడా నేను కొన్ని చూశాను గత 2-3 రోజుల్లో. చాలా లోతైనటువంటి విశ్లేషణ ఇచ్చాడు, చాలా లోతైన అవగాహనతో మాట్లాడాడు. ఇప్పుడే కాదండి, ముందు నుంచి కూడా చూస్తాను నేను వర్మది. చాలా మనస్ఫూర్తిగా అప్రిషియేషన్ ఉంటుంది ఏదైనా నచ్చింది అంటే. మీరు బాహుబలి విషయంలో చూడొచ్చు, అది పుష్ప వచ్చినప్పుడు అల్లు అర్జున్ యాక్టింగ్ ని మెచ్చుకోవడం గానీ, RRR సినిమా వచ్చినప్పుడు దాన్ని మెచ్చుకున్నటువంటి విధానం గానీ, సరే తను మెచ్చుకున్నటువంటి కొన్ని సినిమాల్లో మనకు కొన్ని నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ తను కూడా అదే ఫీల్డ్ లో ఉన్నాడు కదా. అరే ఒక బ్రిలియన్స్ మనకు చూసినప్పుడు మన తోటివాడు సేమ్ మన ఫీల్డ్ లోనే ఉన్నటువంటి వాడు ఒకటి అద్భుతాన్ని సాధించాడు, లేదు మనం చేయలేకపోయింది మరొకటి చేశాడు, లేదు మనం చేసిన దానికంటే ఇంకా అద్భుతంగా బెటర్ గా చేశాడు అని అనుకున్నప్పుడు మనస్ఫూర్తి ప్రశంస అండి. అది మనం రామ్ గోపాల్ వర్మలో చూడొచ్చు, చాలా సందర్భాలలో చూడొచ్చు. తనకు నచ్చనటువంటి సినిమాలను తిట్టేటప్పుడు కూడా ఆ పేర్లు ఎత్తాడు ఎక్కువగా. ఇప్పుడు వార్ 2 నచ్చలేదు, అలాగే రామ్ చరణ్ అంతకుముందు ఏదో సినిమా వచ్చింది చూడండి శంకర్ గారిది, నాకు టక్కున పేరు కూడా గుర్తు రావట్లేదు చూడండి, గేమ్ చేంజర్. ఆ ఓపెనింగ్ లో హెలికాప్టర్ లో దిగుతాడు రామ్ చరణ్, రైల్వే ట్రాక్ సీన్స్, ఇవన్నీ కూడా కొంత ఎందుకు ఇంత బడ్జెట్ పెట్టారు అనేది సినిమా పేరు ఎత్తకుండానే ఏదో కాంటెక్స్ట్ వచ్చినప్పుడు కొంత విమర్శ చేశాడు. ఇవన్నీ అనవసరము, ప్రొడక్షన్ వాల్యూ అంటే అది కాదు, ప్రొడక్షన్ వాల్యూ అంటే ఇది, దీనికి కనెక్ట్ అవుతున్నారు ఇప్పుడు ప్రేక్షకులు అని చెప్పి మాట్లాడాడు. విశ్లేషణ అసలు దురంధర్ 2 మీద వర్మ చాలా లోతైనటువంటి విశ్లేషణలు. దురంధర్ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కదిలిపోయారు. రాకేష్ బేది కూడా ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ వర్మ గురించి మాట్లాడాడు. అసలు ఫస్ట్ నుంచి కూడా మా సినిమాను భుజం మీద వేసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. తనకు నచ్చింది అని అంటే ఇక ఎవడేమనుకుంటాడు, ఆడు ఫీల్ అవుతాడా, ఈవిడ ఫీల్ అవుతాడా, ఇవన్నీ కేర్ చేయడు. అసలు మేము విశ్లేషించలేకపోయినటువంటి అంశాలు అందులో నటించి దాంట్లో ఉన్నటువంటి విషయాలు తెలిసినటువంటి మేమే విశ్లేషించలేనటువంటి చాలా విషయాలు చాలా లోతుగా విశ్లేషించాడు. డైరెక్టర్ గురించి, ఆదిత్య ధర్ గురించి, సినిమా టేకింగ్ గురించి అది తెలుసుకొని మేము షాక్ అయిపోయాము అని రాకేష్ బేది గారు ఆయన మాట్లాడారు. దురంధర్ 2 సినిమా దేశ విదేశాల్లో అద్భుతాలు సృష్టిస్తోంది, కానీ మన స్టార్స్ మాత్రం ఏడుపుగట్ల ముఖాలు వేసుకొని ఇంతవరకు ట్వీట్లు లేవు, ఏమీ లేవు. ఇప్పుడుగా రేవ్ కార్యక్రమం మొదలైంది కాబట్టి ప్రేక్షకుల నుంచి ఇప్పుడు ట్వీట్ పెడతారు చూడండి. అసలు నిజం చెప్పాలంటే ఫస్ట్ 2-3 రోజుల్లో ఎవరైతే ట్వీట్ పెట్టారో, పోనీ కనీసం కమ్సే కమ్ ఒక వారం రోజులు టైం తీసుకోండి. ఇంత అద్భుతమైన సినిమా ఎవరైతే ట్వీట్ పెట్టారో, ఎవరైతే మాట్లాడారో వాళ్ళు గొప్పవాళ్ళు. వివేక్ అగ్నిహోత్రి నిన్నగాక మొన్న ఆయన ట్వీట్ పెట్టారు. ఏమని అంటే, నేను ప్రస్తుతం కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్నాను, నేనున్న ప్లేస్ లో దురంధర్ 2 రిలీజ్ అవ్వలేదు, లాస్ ఏంజల్స్ లో ఉంది. నేను లాస్ ఏంజల్స్ కు ప్రయాణం చేశాను, చాలా దూరము, దురంధర్ 2 సినిమా చూడడానికి వచ్చాను, చూశాను, దిమ్మ తిరిగిపోయింది. అద్భుతంగా తీశాడు దురంధర్ 2 సినిమా. ఏం తీయాలనుకున్నావు అది తీసావు, ఎక్స్ట్రాడినరీ టేకింగ్. అయితే నేను నీకు ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నాను, బాలీవుడ్ ఈ హంగామాలు మెరుపులు చూసి మోసపోకు, వీళ్ళల్లో చాలా చాలా భయంకరమైన వాళ్ళు కూడా ఉన్నారు. సరే నేను నీతో ఫోన్ లో మాట్లాడతాను అని వివేక్ అగ్నిహోత్రి మాట్లాడాడు, ట్వీట్ పెట్టాడు ఆదిత్య ధర్ని మెచ్చుకుంటూ. అన్నట్టు మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పిన, కాశ్మీర్ ఫైల్ సినిమా వచ్చింది కదా వివేక్ అగ్నిహోత్రిది, వర్మ కాశ్మీర్ ఫైల్ సినిమా చూసి దాన్ని కూడా మెచ్చుకున్నాడు. తక్కువ బడ్జెట్ లో ఒక డాక్యుమెంటరీ స్టైల్లో తీసి కూడా ఎక్కువ డబ్బులు సంపాదించాడు, నాకు చాలా బాగా నచ్చింది కాశ్మీర్ ఫైల్స్ అని చెప్పి 5-6 చోట్ల చెప్పాడు పెద్ద పెద్ద స్టేజెస్ మీద. ఈ రామ్ గోపాల్ వర్మకు ఉన్నటువంటి ఒక బ్రాడ్ మైండెడ్ థింకింగ్ గానీ, ఒక ఓపెన్ మైండెడ్ థింకింగ్ గానీ చాలా మంది స్టార్స్ కు, డైరెక్టర్స్ కు, ప్రొడ్యూసర్స్ కు లేకపోవడం అన్నది చాలా ఘోరమైన విషయం ఏంటంటే, మనలో చాలా మంది అలాంటి వాళ్ళు వెనకబడుతూ ఉంటారు. అరే తోటి స్టార్ ఒకటి సాధించినప్పుడు, తోటి డైరెక్టర్ ఒకటి సాధించినప్పుడు, తోటి సినిమా ఒకటి అద్భుతాన్ని సాధించినప్పుడు దాన్ని మెచ్చుకునే కనీస ఇంగిత జ్ఞానం గాని, కనీస రెస్పాన్సిబిలిటీ, కనీస బాధ్యత ఫీల్ అవ్వకపోవడం గానీ ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. అదే విషయం. ధన్యవాదాలు.